నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్న కాపులు పవన్ కళ్యాణ్. దీని గురించి మాట్లాడదాం. మీకు నా ఛానల్ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలామందిలాగే పవన్ కళ్యాణ్ మొదటి స్పీచ్ అరే బాగుందే, ఒక మంచివాడు వచ్చాడే అనిపించింది. కానీ నౌ లైక్ మెనీ అదర్ ఆఫ్ హిస్ క్లోజ్ అసోసియేట్స్ అతను ఎందుకు పనికిరాని వాడు అనేది నాకు ఎస్టాబ్లిష్ అయింది. అతను ఎంత పనికిరాని వాడు అంటే వన్ ఆఫ్ ద ఆర్డెంట్ సపోర్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ హ్యాస్ రీసెంట్లీ కమ్ అవుట్ అండ్ దెన్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ జగన్. వాళ్ళ కులం వాడే. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. తన కన్స్టిట్యుయెన్సీలో తన మాట చెల్లని ఒక క్యాండిడేట్, నేను ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా తీర్చిదిద్దుతాను అనే స్థాయి నుంచి పిఠాపురాన్ని ఎవరు చేయలేనంత అభివృద్ధి చేస్తాననే స్థాయికి దిగజారిన ఒక పార్టీ ప్రెసిడెంట్. ఇది ఆయన స్టేచర్. కాపులు చిరంజీవితో మోసపోయి సరే ఆయన ఏదో నాకు కాదు కూడదు అనుకుని మానేశాడు, పార్టీని కలిపేశాడు. కొంతవరకు ఉన్నాయి. తర్వాత ఎవరా అని ఎదురు చూస్తున్న సమయంలో ఇగో ఈయన వచ్చాడు. ఏదో చేస్తాడనుకుంటే మాకు ఓట్లున్నాయి, మేము డిసైడ్ చేయగలము, మాకు లీడర్ కావాలి అని ఎవరి మట్టుకు వాళ్ళు ప్రతి వాళ్ళు నాకు లీడర్ కావాలనుకుని ఒక నేను లీడర్ని కాదనుకున్న వాడి వెనకాల పడ్డారు. అది ప్రాబ్లం. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దెర్ ఇస్ ఏ పొలిటికల్ వ్యాక్యూమ్, అంటే రాజకీయ శూన్యత ఉంది. అటువైపు బీజేపీ దూసుకు వెళ్ళిపోతుంది అన్ని రాష్ట్రాల్లోని. బీజేపీ అంటే పొడగిట్టని, నార్త్ అంటే పొడగిట్టని తమిళనాడులో ఒక లీడర్ అన్నామలయ్యన్ వచ్చి బీజేపీని ఈ ద్రవిడ పార్టీలని ఎదుర్కొనే సామర్థ్యం గల పార్టీగా తీర్చిదిద్దుతున్నాడు. అతని వెనకాల సపోర్ట్ చేయడానికి మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. వీళ్ళందరూ దే ఆర్ హెల్పింగ్ హిమ్. వర్సెస్ కంపేర్ చేస్తే జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తాను, మోడీ అమిత్ షా వెనకాల ఉన్నారు. 2014 ఎలక్షన్స్లో 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కమ్యూనిస్టుల్ని కలుపుకుని మరి అదేం తీరినో నాకు అర్థం కాదు. వెళ్ళాడు, మళ్ళీ అది ఎలక్షన్ అవ్వగానే బీజేపీతోటి చెలిమి చేయటం మొదలుపెట్టాడు. ఎంతసేపు నాకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటాడు. కానీ అక్కడ అన్నామలయ్యలాగా దూసుకుపోతే ఇప్పుడు బీజేపీ పెద్దవాళ్ళందరూ వెనకాల నిలబడి సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు. వదిలేసేయండి. ఇంతమంది కాపుల్లో, నేను బ్రాహ్మణుడిని, ఇంతమంది కాపుల్లో ఇద్దరికి అవకాశం ఇచ్చింది బీజేపీ. ఆ ఇద్దరు ఏమీ చేయలేకపోయారు. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని తమకి అడ్వాంటేజ్గా మలుచుకోవటంలో విఫలమైపోయారు. ఎవరన్నా ఒక కుర్రోడు ఎక్స్పెక్టెడ్ టు ఎయిదర్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్ కానీ, కాపులు కానీ, ఇంకా ఇతర కులాల నుంచి కానీ అన్నామలయ్యలాగా వచ్చి బీజేపీ ఆలంబనగా చేసుకుని ఒక ప్రత్యామ్నాయం, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా నేను తయారవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో కాపులు, మీరు యూ లాస్ట్ ఎ గోల్డెన్ ఛాన్స్ త్రూ పవన్ కళ్యాణ్ ఆర్ త్రూ యువర్ సెల్ఫ్. ఇప్పటికైనా ఇప్పుడు చూడండి, బీజేపీ పార్టీ కమ్మ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మీరు నిలబెట్టిన క్యాండిడేట్లు ఎవరో చూసుకోండి. ఒకవేళ తెలుగుదేశం పరిస్థితి అటు ఇటు అయితే అందరూ బీజేపీలోకి వచ్చి బీజేపీ విల్ నౌ బీ చౌదరీస్ పార్టీ which has the support of center. This is the fate of Kapulu because of they have trusted leaders who cannot think beyond this election, this padavi, and they believe too much on a person who says I am not a leader.
ఐ యామ్ ఎన్ ఇడియట్. Okay, somebody has to drive me. Somebody has to drive me is not leader. Leader is the one who drives a lot of other people. సో ఇది ఒక చారిత్రాత్మక తప్పిదము ఫర్ కాపులకి.